అప్పుడు రంగస్థలం, ఇప్పుడు ఇరుముడి. రవితేజ ఇట్టు కొట్టేశాడు. కొన్ని సినిమాలు ఇక్కడి నుంచి అస్సలు పోవు, అలాంటి సినిమా ఇది. హలో అండి, ఇప్పుడే ఇరుముడి మూవీ అయితే చూస్తాను. ఇది ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా చూసి ఆడకుండా బయట రండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ డైరెక్టర్ శివ నిర్వాణ గారి గురించి చెప్పాలండి. కథ రాసుకున్నప్పుడే గట్టి కొట్టాలని రాసుకున్నట్టున్నారు. అది ప్రతి సీను ప్రతి డైలాగ్ లో కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అద్దరిపోయిందండి. మీరు ఏది ఊహిస్తారో దానికి మించి ఉంటది. ఆ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న కాడి నుంచి సస్పెన్స్ క్రియేట్ అవుద్ది. సస్పెన్స్ అయితే ఎండింగ్ వరకు బాగా హోల్డ్ చేశారు. మనం ఏం జరుగుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సినిమా చూసినంతసేపు ప్రతి సీన్ తో మనం ట్రావెల్ అవుతాం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తన బీజిఎం తో గుండెలు పిండేసాడండి. సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఎస్పెషల్లీ మల్లెపూల పల్లకి. బేబీ నక్షత్ర అండి యాక్టింగ్ అదరగొట్టేసింది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళ ఫ్యాన్స్ వెయిట్ చేసి ఇరుముడి ఇచ్చారు. చాలా ఇయర్స్ తర్వాత ఆయన తగ్గ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు పెద్ద హీరోస్ చేస్తే చాలా బాగుంటది. దానికి నిదర్శనం ఇదే. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, ఎస్పెషల్లీ సాయి కుమార్ గారు. సినిమాకి ఇంత కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఒరిజినల్ లొకేషన్స్ అండి. చాలా నేచురల్ గా ఉంటాయి. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే ఒక థ్రిల్లర్, సస్పెన్స్, ఎమోషనల్ చూపించారు. ఫైనల్ గా హెవీ హార్ట్ తో బయటకు వస్తాం. ప్రతి ఆడపిల్ల చూడాల్సిన సినిమా. ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.